శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ రోజున శని భగవాను యొక్క మహాత్మ్యం గురించి తెలుసుకుందాం. ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, ఉత్తర భారతదేశం వాళ్ళ యొక్క కాలమాన ప్రకారం ఈ రోజున శని భగవానుడి యొక్క పుట్టినరోజు అనగా జయంతి. అదే మన యొక్క ప్రకారం మాఘ మాసంలో కృష్ణ చతుర్దశి నాడున ఆ యొక్క శని భగవానుడు పుట్టాడు అని చెప్పేసి కూడా మనం అందరం కూడాను ఆచరిస్తూ ఉంటాం. శని భగవానుడి యొక్క విశేషం ఏమిటయ్యా అంటే, ఆయనకి మందుడు అనేటువంటి పేరు ఉంటుంది. ఎందుకయ్యా అంటే, నెమ్మదిగా నడుస్తాడు, కొంచెం కాలు అవిటిగా ఉంటుంది. అందువలన ఆయన్ని మందుడు అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారు. నవగ్రహాలలో శనిది కర్మాధికారి స్థానం. జీవుల యొక్క పాపపుణ్యాలకు తగిన ఫలితాలని అనుగ్రహిస్తూ ఉంటాడు. అట్లాగనే ఫలితాలను అందించటంలో మాత్రం శని అత్యంత వేగంగా ప్రభావశీలంగా పనిచేస్తాడు. క్రూరగ్రహాలుగా జ్యోతిష్శాస్త్రం చెప్పినటువంటి గ్రహం శనిగ్రహం. అంటే చాలామంది కూడాను శనీశ్వరుడికి భయపడతారు. ప్రజల్లో శని దోషాల పట్ల ఉన్నటువంటి అపోహలు స్వార్థపరుల వల్ల మోసపోవటానికి కారణమవుతూ ఉంటాయి. నిజానికి శని ప్రభావాలు అందరికీ ఒకేలా ఉండవు అని చెప్పేసి కూడా మనకి తెలుస్తూ ఉన్నది. ఆయన యొక్క ధ్యాన శ్లోకం ఎట్లా ఉంటుందయ్యా అంటే, ఇంద్రనీల సమానాభం నీలమేఘ సమప్రభం పూజయామి సదాభక్త్యా సూర్యపుత్రం శనైశ్చరం అని చెప్పేసి కూడా ఆయన యొక్క ధ్యాన శ్లోకం ఉంటుంది. త్రయోదశి తిథి నాడు శనివారం వస్తే ఆ రోజున శని త్రయోదశి అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు, అవుతుంది. ఆ రోజున శనైశ్వరుణ్ణి విశేషంగా పూజిస్తారు. శని జన్మతిథిని గురించి పలు రకాలుగా వర్ణాలు ఉన్నాయి. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకల్ప ప్రకారము శనైశ్వరుడు పుష్యమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు జన్మించాడు. ఆ రోజున శనివారం. భరణీ నక్షత్రంలో శని జన్మించాడు. తిలధాన్యంపై ధనురాకార మండలాన్ని చిత్రించి సూర్యగ్రహానికి పడమర భాగంలో శనిని స్థాపించి సత్యనారాయణ వ్రతంలో పూజిస్తారు. అట్లాగనే మరి ఒక దాంట్లో శాంతిపీఠిక అని చెప్పేసి ఇది కూడా దాంట్లో మహాతేజస్సుతో వెలుగొందేటువంటి శని నీలవర్ణంలో ఉంటాడు. నీలగంధాన్ని పూసుకుంటాడు. నీలిరంగు పుష్పాలని, నీలిరంగు వస్త్రాలని, ఆయన ఛత్రం కూడాను అంటే గొడుగు కూడాను నీలమే. ఇక్కడ నీలివర్ణం అంటే నలుపు అని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆయన సౌరాష్ట్ర దేశంలో జన్మించారట. అతనిది కాశ్యపస గోత్రము. విభవనామ సంవత్సరంలో మాఘ బహుళ చతుర్దశి నాడున శని జన్మించారు అని చెప్పేసి కూడా మనకి ధనిష్ఠా నక్షత్రంలో శనివారం రోజున ఆయన జననం పొందారని చెప్పేసి కూడా మనకు శాంతి పీఠికలో ఈ విధంగా చెబుతూ ఉన్నది. అయితే మొట్టమొదట్లో మనం చెప్పుకున్న విధంగానే ఉత్తర భారతీయులు శని జయంతిని త్రయోదశి నాడు కాకుండా అమావాస్య నాడు నిర్వహించుకుంటుంటారు. పౌర్ణమి మొదలుగా ఉన్నటువంటి పంచాంగాలను అనుసరించి జ్యేష్ఠ బహుళ అమావాస్య నాడున శని జయంతి అనంటే ఇప్పుడు ఈ రోజున ఇది అమావాస్యతో పూర్తయ్యేటువంటి తెలుగు పంచాంగాల ప్రకారము వైశాఖ బహుళ అమావాస్య నాడు వస్తుంది. పై వివరణలను బట్టి నవమి, త్రయోదశి, చతుర్దశి అమావాస్య తిథులు శని ఆరాధనకు తగినవి అని చెప్పేసి కూడా మనకి తెలుస్తోంది. శనిదోష పరిహారాన్ని ఎట్లా మనం చేసుకోవాలి అనంటే, మన సంప్రదాయ ప్రకారము శని త్రయోదశి తిథి రోజున శనిని పూజిస్తే శనిగ్రహ దోషాలు తొలుగుతాయి. అవి ఎట్లా ఉంటాయ్యా అంటే, ఏలినాటి శని అని, అష్టమ శని అని, అర్ధాష్టమ శని జరుగుతున్నటువంటి రాశుల వారు శనిని ఆరాధించాలి. శని మహర్దశ లేదా అంతర్దశ జరుగుతున్నటువంటి వారు కూడాను జాతకంలో శని చెడు స్థానాలలో ఉండగా కూడాను జన్మించిన వారు కానీ ఉంటే వారు తప్పనిసరిగా శని త్రయోదశి నాడు శని దోష పరిహారం కోసం శనిని తప్పనిసరిగా పూజించాలి. శని త్రయోదశి రోజున ఏం చేయాలి అండి ఈ రోజున అనంటే, సూర్యోదయానికి ముందుగానే నిద్రలేవాలి, స్నానం చేయాలి, తెలుపు రంగు నూలు వస్త్రాలను ధరించాలి, దేవాలయానికి వెళ్ళి నవగ్రహ మండపంలో శని భగవానునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. నల్ల నువ్వుల నూలు వస్త్రము
నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నీలిరంగు పుష్పాలతో పూజ చేయాలి. నల్ల నువ్వులు, బెల్లంతో తయారు చేసినటువంటి చిమ్మిరిని నైవేద్యంగా సమర్పించాలి. అవకాశం ఉన్నటువంటి వారు నల్ల నువ్వులు, బియ్యము దానంగా బ్రాహ్మణునికి సమర్పించాలి. నువ్వుల జీడ్లు ప్రసాదంగా స్వీకరించాలి. కాకికి అన్నము లేదా బెల్లము పెట్టాలి. అట్లాగనే ఇంకొక ధ్యాన శ్లోకం ఏమిటయ్యా అనంటే, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనంటే, ఈ యొక్క శనైశ్వరుడు ఎవరి పుత్రుడయ్యా అనంటే సూర్యభగవానుడికి పుత్రుడు, యముడికి అన్నయ్య. అట్లాగనే ఈయన గారి తల్లి పేరు ఛాయ అని చెప్పేసి కూడాను ఉంటూ ఉంటుంది. అమ్మవారి ఆ యొక్క తల్లిగారి పేరు ఛాయ అనేటువంటిది. అటువంటి శనైశ్వరుడికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నది. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడాను 108 సార్లు పఠిస్తే శని దోషం తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, మనశ్శాంతి కలుగుతూ ఉంటుంది అని చెప్పేసి కూడా చెబుతూ ఉంటారు. తులారాశి శనికి ఉచ్చస్థానం అవడం చేత విశేషంగా శని యోగించి అదృష్టాన్ని ఇస్తాడు. అలాగే కుంభరాశికి శనికి మూల త్రికోణ రాశి అవటం చేత మకర రాశి శనికి స్వక్షేత్రం అవటం వలన మకర కుంభ రాశులు వారికి శుభ ఫలితాలని ఇస్తాడు. మిత్ర రాశులైనటువంటి వృషభ, తుల, మిథున, కన్యా రాశుల వారికి శని మేలు చేస్తాడు. వీటిలో వృషభము, కన్యారాశి, మకర రాశి మినహా మిగిలినవన్నీ కూడాను వాయుతత్వ రాశులు కావటం విశేషం. శనిగ్రహము మనకి శనైశ్వరుడు యొక్క దేవస్థానం ఎట్లా ఉందయ్యా అంటే, ఆంధ్ర రాష్ట్రంలో మందపల్లి అనేటువంటి గోదావరి జిల్లాలో మందపల్లి అనేటువంటి ఆ యొక్క ఊరిలో మందేశ్వర స్వామివారి ఆలయం ఉన్నది. ఈ యొక్క ఆలయంలో 14,108 పుణ్యతీర్థాలు గలవు. వీటిలో ప్రధానమైనటువంటిది అశ్వత్థ తీర్థము, అగస్త్య తీర్థము, సాత్విక తీర్థము, యాజ్ఞిక తీర్థము, సానుగ తీర్థము మొదలగునవి ముఖ్యమైనటువంటివి. పూర్వకాలము నందు, మేరు పర్వతముల వహించి అంతకంటే ఉన్నతంగా ఉండవలనేటి కూడా ఈ విధంగా మనకి మందేశ్వరుని యొక్క దేవాలయం గురించి తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క శని భగవానుని ఎవరైతే గనక చాలా శ్రద్ధగా, భక్తితో, అనురక్తితో ఆ యొక్క స్వామి వారిని ఎవరైతే గనక అర్చన చేస్తూ ఉన్నారో వారందరికీ కూడాను సకల శుభ ఐశ్వర్యములన్నీ కూడా సంప్రాప్తిస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. కావున ఆస్తిక మహాశయులెల్లరూ కూడాను ఈ యొక్క రోజుని ఉపయోగించి శనివారం రోజున ఎవరైతే కనుక శని భగవాన్ని ఆరాధిస్తారో అటువంటి వారికి సకల శుభ ఐశ్వర్యములన్నీ కూడాను సంప్రాప్తిస్తాయి. అందరికీ కూడాను శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. ఆ యొక్క శని భగవానుడి యొక్క ఆశీర్వచనం వలన అందరికీ కుటుంబంలో అందరికీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య సంపత్తి అంతా కూడాను లభించాలని కోరుకుంటూ ఉన్నాను. నమః పార్వతీపతే. హర హర మహాదేవ్.